హాయ్, వెల్కమ్ టు శ్రీ హోమ్ టాక్స్. ఇవాళ మనం నెల్లూరు జిల్లా పెంచులకోన జలపాతం దగ్గర అయితే ఉన్నాం. మనం ముందుగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత చేసే 1.5 కిలోమీటర్లు నడవడానికి ఆ దేవుడు ఆశీస్సులు శక్తి చాలా అవసరం కాబట్టి మేమైతే ఇంతకు ముందే వచ్చున్నాం మా ఫ్యామిలీతో. అక్క, బావ, పవన్ రాలేదు, వాళ్ళని తీసుకొచ్చాం. ఇప్పుడైతే వాటర్ లేవు. మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. అక్కడ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. అక్కడ మొత్తం రాళ్ళే ఉంటాయి. అక్కడ నుంచి అయితే మేము అలా వెళ్తున్నాం. అక్కడ ఫ్యామిలీస్ కూడా మాకన్నా ముందే అయితే వెళ్ళిపోయాయి. మేము ఫొటోస్ దిగుతూ అలా ఉండిపోయాము అక్కడ మధ్యదావలో. మేమైతే అక్కడక్కడ ఫోటో దిగుతూ అలా నాకైతే కోత అయితే చాలా ఇబ్బంది పెట్టింది. చూపిస్తా చూడండి, నేను వీడియో కూడా పెట్టున్నాను. ఒక దగ్గర నేను ఆగి వాటర్ అయితే తాగాను. అక్కడ వాటర్ బాగున్నాయి. ఇంకా చాలా దగ్గర అయితే స్టాక్ అయిపోయినాయి కాబట్టి వాటర్ అంతేం బాగాలేవు. అలా వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ వెళ్తుంటే చాలా రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు అయితే ఇంకా మేము అప్పుడైతే వచ్చాం కదా, అప్పుడే వచ్చి నా చెప్పులు లేకుండా నడిచాం మేము. అలా నడిచి ఆ రోజు అయితే చలి, వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. నడలేక వణికిపోయి చాలా అయితే కష్టపడి వెళ్ళాము ఇప్పుడైతే మేము వెళ్ళాము. చూడండి, మొత్తం రాలే ఉంటుంది, మొత్తం గ్రీనరీ అయితే సూపర్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ తాగాను, అక్కడే వాటర్ బాగున్నాయి. నేను ఇంకా వేరే దగ్గర అయితే ఇంకా మొత్తం అయితే కొన్ని దగ్గర వాటర్ ఉంది, అక్కడ మొత్తం షాక్ అయిపోయినాయి. చెట్లు అంతా పాచిగా ఉన్నాయి. రాళ్ళు అయితే ఇంకా నీట్గానే ఉన్నాయి. ఇంకా చెట్లు ఆకులు అవి అయితే కొంచెం బాగాలేవు. వాటర్ దానివల్ల తాగలేము. నేనైతే అక్కడ జారిపోతున్నాను. చూడండి, మొత్తం ఇంకా కొండలు అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, అక్కడికైతే మనం వెళ్తున్నాం. మొత్తం చూడండి, మొత్తం గ్రీనరీ. మధ్యలో కోత వచ్చింది చూడండి. నాకైతే భయం వేసి అదే నా కవర్ తీసుకునింది, తినే కవరు. నేను అలానే 5 minutes అయితే అలా నిల్చున్నాను. ఆ భయంతో అలాగా కాళ్ళు చేతులు అయితే వణికాయి. చూడండి, మా బావాల దగ్గర కూడా వచ్చింది. ఫుడ్ ఉంది అక్కడ కవర్లో. అక్కడ చూడండి, ఆ కోత అయితే బతిలాడుకుంటా ఉన్నింది. అలా కొన్ని కోతలు అయితే వెనక నుంచి తీసేసుకున్నాయి. చూడండి, చూపిస్తాను. మా అక్క చూడండి, మా అక్క దగ్గరికి వెళ్ళి అలా అడుగుతుంటుంది. చూడండి, అయితే అక్కడైతే సూపర్గా అనిపించింది. అక్కడ కోత అయితే నాకైతే ఫుల్ భయం. నేను అరుస్తూనే ఉన్నాను పక్క నుంచి అయితే భయంకి. మా బావ అయితే వెనక్కి పెడతాడు అది కవర్ పట్టుకొని. ఆ కోత అయితే వెనక్కి తీసుకుంటారు. చూడండి, 3 కోతులు ఇంకా ఉన్నాయి అక్కడ. ఆల్మోస్ట్ అక్కడ కోతులు వస్తూ ఉంటాయి. ఇంకా మన ఫుడ్ ఏమైనా తీసుకొని వెళ్తే కోతులు అన్నీ వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి. మా అక్క చూడండి, ఆ కోతి తీసుకొని వెళ్ళిన వెంటనే మా అక్క ఇంకా కోపం వచ్చి వెళ్ళిపోయింది. నాకైతే ఇంకా భయం వేసి ఏడుస్తున్నాను సైడ్ అయితే. ఇంకా మేమైతే దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇంకా దగ్గరికి వచ్చామంటే ఇలా కనిపిస్తుంటుంది. ఇంకా అలా దగ్గరికి వెళ్ళాము. ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ మొత్తం ఇంకా పెద్ద పెద్ద కొండల్లాగా ఉంటాయి. తిరుపతిలో కొండలు ఎలా కనిపిస్తాయో ఇక్కడ కొండలు అలానే కనిపిస్తాయి. మేమైతే అక్కడ కూర్చోన్నాం. అక్క అయితే హెయిర్ లీవ్ చేసింది, అది అల్లేసి తర్వాత అలాగా వెళ్ళాము. ఇంకా పైకి ఎక్కాము. కొంచెం హైట్లో ఉంటుంది, అది కొంచెం హైట్గా ఎక్కాలి. అలా హైట్గా ఉంటుంది. దాని తర్వాత కొంచెం పెద్ద రాయి ఉంటుంది. రైట్ సైడ్ అయితే వాటర్ అయితే కారుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ కారుతాయి. ఇంకా అక్కడ నుంచి దిగిన తర్వాత రాయి అయితే ఉంటుంది. ఆ రాయి దగ్గర మేము ఫొటోస్ అవి దిగాము. నేను, అక్క, అమ్మ, బావ దిగాము. ఇంకా మధ్యలో పవన్ అయితే వెళ్ళిపోయాడు పని ఉందని చెప్పి. అలాగా కొంచెం ముందుకెళ్తే ఇలా వాటర్ అయితే ఉంటుంది. కొంచెం కూల్గా ఉంటుంది వాటర్ అయితే. అక్కడ చాలా చల్లగా ఉంటాయి వాటరు. అంత ప్యూర్ అయితే లేవు, స్టాక్లో ఉన్నాయి కాబట్టి వాటరు. ఎప్పుడు వెళ్ళాలంటే డిసెంబర్లో, సెప్టెంబర్లో వెళ్ళాలి. అండ్ వర్షాకాలంలో వెళ్ళాలి. ఇలా అయితే వస్తూ ఉంటారు జనాలు అయితే. నేనైతే గట్టిగా అరుస్తున్నాను చూడండి, వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చిందని. ఇంకా దగ్గరికి వచ్చిన టైంకి ఇలా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి వాటర్ ఫాల్. ఇంకా చూడండి, చెట్లు మొత్తం పడిపో ఉన్నాయి. అప్పుడైతే అలా ఉండేది కాదు. అప్పుడు మేము వచ్చేటప్పుడైతే ఇలా లేదు, కొంచెం బాగుండింది. చెట్లు అంతా అప్పుడు బాగుండేవి. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో. ఈ అక్క బావాలు వస్తున్నారు. నేనైతే ఇంకా వచ్చేసాను. దగ్గర చూపిస్తా చూడండి. ఇంకా దగ్గరికి వచ్చిన ఆనందం ఇంకా చాలా ఇంకా చెప్పలేనంత ఆనందంగా ఉండింది నాకైతే.
నేనైతే అక్కడికి వెళ్ళినంత వరకు హ్యాపీగా ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ముందుగానే చెప్పారు, అక్కడ ముందు రోజు నుంచే వాటర్ రావట్లేదని, అంత స్లోగా వస్తుందని చెప్పారు. కొంతమంది అయితే రావట్లేదని చెప్పారు, కొంతమంది అయితే అలా చెప్తానే ఉన్నారు. నేనైతే అనుకున్నాను వాటర్ అయినా కొంచెం ప్యూర్గా, వాటర్ కొంచెం ఎక్కువగా ఉంటాయని. ఇంకా మొత్తం కొండలే, మొత్తం చెట్టులు కొండలు అలానే ఉంటుంది మొత్తం. ఇంకా మొత్తం రాళ్ళే ఉంటాయి, చెప్పాను కదా ముందుగానే. ఇంకా ఇలా అయితే ఉంటుంది మొత్తం. అక్కడ జనాలు అయితే ఉన్నారు ఫుల్గా. అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. మా అమ్మ మా అక్క ఎలా చూస్తున్నారు చూడండి. మా అమ్మ అయితే చెప్తూ ఉంటుంది అక్కడ, లాస్ట్ టైం అక్కడ ఫోటో దిగాము అక్కడైతే అని. ఇంకా నేను అక్క అమ్మ మాట్లాడుతూ ఉన్నాము అక్కడ. మా బావ అయితే వీడియో తీస్తున్నాను, నేనే తీయమని చెప్పాను అక్కడైతే. ఇంకా ఫైనలీ మొత్తానికి వచ్చేసాం. ఇంకా మొత్తానికైతే వచ్చేసాం. ఇలా అయితే ఉంటుంది మా పెంచిలకోన వాటర్ ఫాల్స్. వాటర్ వస్తే ఉంటుంది చూడండి, ఫీల్ సూపర్గా ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం నేను ఫోటో దిగానని చెప్పాను కదా, నేను ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇంకా మా అక్కనైతే చూడండి, మా అక్క అయితే ఫొటోస్ దిగుదాం రా అంటుంది మా బావని. నేను పైన అయితే చూపిస్తా చూడండి. కొండపైన అయితే నేమ్స్ ఫుల్గా రాస్తున్నారు పైకి ఎక్కి. నేనైతే అక్కడ మనుషులు ఉన్నారని చెప్పి ఇక్కడికైతే వచ్చి చెప్తున్నాను, కెమెరా దగ్గరికి వచ్చి. అక్కడైతే పేర్లు ఫుల్గా రాస్తున్నారు ఆ కొండపైన అంత పైకి ఎలా ఎక్కి రాశారో కూడా మాకు అర్థం కాలేదు. ఆ ప్లేస్లో నేనైతే ఫోటో దిగాను చెప్పాను కదా, అక్కడైతే మాకు అర్థం కాలేదు. మేమైతే తిరిగా వెళ్ళిపోతున్నాం. మేము తిరిగి వచ్చేటప్పుడు బటర్ఫ్లైస్ అయితే ఫుల్గా అక్కడ ఒక చోట దగ్గర ఉన్నాయన్నమాట. నేనైతే అక్కడ వీడియో తీసుకుందామని వెళ్ళాను. ఇంకా బటర్ఫ్లై చూడగానే నాకు పట్టుకోవాలనిపించింది. పట్టుకుంటే వెళ్ళిపోతున్నాయి ఒక్కొక్కటి. ఇంకా చూడండి అలా అయితే పట్టుకున్నాను, 2 పట్టుకున్నాను. ఇంకా అక్కడ నుంచి వచ్చేసి అక్కడ వదిలిన వెంటనే అలాగే వెళ్ళిపోయింది. ఇంకా మేము రోడ్డు మీదకి అయితే వచ్చేసాం, నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చేసాం మేమైతే. మా అమ్మ అక్కడైతే చెప్తూ ఉంటుంది అనమాట, అక్కడ ఇల్లులు దారి అవన్నీ ఉన్నాయని చెప్తుంది. అదంతా సైడు దారి అని చెప్తుంది. ఇంకా మొత్తం ఇల్లులే. మేము ఇంకా నడుచుకొని అయితే వెళ్తున్నాం. ఇది చెట్టు ఉంది, ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంటాయి. అక్కడ బట్టలు దుక్కుని ఆరేస్తూ ఉన్నారు. ఇక్కడ మేమైతే ఫొటోస్ దిగాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.